ఇప్పుడు ప్రెజెంట్ ఏమో లేడీస్ అందరూ బిజీగా ఉంటున్నారు. అందరూ జాబ్ చేయడం, ఏదో ఒక బిజినెస్ చేయడం, బిజీగా ఉండడం. లేదంటే చాలా తక్కువ స్పేస్ ఉండి ఎండ లేకపోవడం వల్ల చాలామంది వడియాలు పెట్టుకోవట్లేదు కదండీ! అయితే మనం వడియాలు కూడా సేల్ చేస్తున్నాం. మీరు చూసే ఉంటారు. మేము ఆల్రెడీ డిస్పాచ్ చేస్తున్నాము. కానీ కొత్తగా చూసే వాళ్ళ కోసమని మళ్ళీ వీడియో పెడుతున్నాను. అండ్ చాలామంది కూడా వడియాలు పెడుతున్నారు, సేల్ చేస్తున్నారండి. కానీ ఎలా పెడుతున్నారంటే ఎండలో ప్లాస్టిక్ కవర్ వేసి కవర్ పైన పెట్టి పెట్టేది వాళ్ళు చూపిస్తున్నా సరే వాళ్ళ దగ్గర కొంటున్నారు. సో ప్లీజ్ అండి, కవర్ పైన వేసి ఎండబెట్టడం వల్ల ఆ కవర్ నుంచి వచ్చే ప్లాస్టిక్ మన ఫుడ్లో, మన వడియాల్లోకి వస్తుంది. దయచేసి మీరు ఇంట్లో పెట్టుకుంటున్నా సరే వడియాల్ని కవర్ పైన పెట్టుకోవద్దండి, క్లాత్ పైన పెట్టుకోండి. చాలామంది క్లాత్లో కూడా పెడుతున్నారు, బట్ కొంతమంది కవర్ పైన పెడుతుంటే కూడా వాళ్ళ దగ్గర కూడా మీరు కొంటున్నారు. సో దయచేసి ఆ పొరపాటు మాత్రం చేయకండి. ప్రజెంట్ అయితే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి, రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి దయచేసి క్లాత్ పైన నీట్గా పెట్టే వాళ్ళ దగ్గరే మీరు పర్చేస్ చేయండి. మా దగ్గరే పర్చేస్ చేయండి అని కూడా నేను చెప్పను అనమాట. సో మేమైతే బియ్యం పిండి వడియాలు, క్యారెట్ వడియాలు, బీట్రూట్ వడియాలు కూడా సేల్ చేస్తున్నాము. చాలా నీట్గా మేము బాయిల్ చేసి ఉడికించేది కూడా స్టీల్ గిన్నెలలోనే ఉడికించి పిండిని క్లాత్ పైన పెట్టే తయారు చేస్తున్నామండి. మీరు చూసే ఉంటారు, మన ఛానల్లో వీడియోస్ కూడా మేము అప్లోడ్ చేశాము. చూడకపోతే ఒకసారి మీరు ఛానల్లో చెక్ చేయండి. నేను ఇప్పుడు కూడా వీడియోలో పెడతానండి ప్రొసీజర్ కూడా. కొనాలి అని అనుకున్న వాళ్ళు మన దగ్గర ప్రజెంట్ అయితే క్యారెట్, బీట్రూట్ వడియాలు కూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ గుమ్మడికాయ వడియాలు కూడా పెడుతున్నాం, బియ్యం పిండి వడియాలు కూడా పెడతాం. లేదా మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉంది అంటే మీరు ఆర్డర్ చేస్తే మీకు నచ్చిన కస్టమైజ్డ్ వడియాలు, అంటే మీకు ఇంకా ఏవైనా మినప వడియాలు అంటున్నారు, రకరకాల వడియాలు మీరు ఏవైనా ఆర్డర్ చేస్తే మీ ఆర్డర్కి మాత్రం సరిపోయే క్వాంటిటీలో మేము తయారు చేసి అయితే సేల్ చేస్తాం. చాలా హైజీన్గా, నీట్గా, క్లీన్గా అయితే మేము పెడుతున్నామండి. కొనాలి అని అనుకున్న వాళ్ళు స్క్రీన్ పై నెంబర్కి వాట్సాప్ చేసేయండి. థ్యాంక్ యూ.